పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సీఎం రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకుంటే మంచిదన్నారు. గంటలు స్పీచ్లు మానేసి పని మీద దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ మీడియా ప్రతినిధులపై రేవంత్ వ్యాఖ్యలు ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉందన్నారు. మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన అధిష్టానం తరపున సునీల్ కన్గూరు, మట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంటు, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా.